టుడే ఈజ్ నేను ప్రామిస్ చేశాను తెలుగులో మాట్లాడతానని. సో టుడేస్ సెషన్ విల్ బి ఇన్ తెలుగు. ఓకే. సో ఐయామ్ ఎ లెక్చరర్ బేసికల్లీ. చాలా రోజుల తర్వాత నేను తెలుగులో కంప్లీట్‌లీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ఇంతమంది ఇవాళ ఈ ఆపర్చునిటీ వినడానికి ఉన్నారు. మనం ఇవాళ ఈ ఆపర్చునిటీ గురించి ఎందుకు కలుస్తున్నాము, ఎందుకు కనెక్ట్ అయినాము, అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనమందరము ఏదో ఒక జాబ్ అనొచ్చు, లేకపోతే ఒక ప్రొఫెషన్ అనొచ్చు, ఒక ఆక్యుపేషన్ చెప్పొచ్చు. అందరూ బిజీ పీపులే. నోబడీ ఈజ్ ఫ్రీ హియర్. నోబడీ ఈజ్ ఐడిల్ లేరు. ఐడిల్ అంటే ఉట్టిగా కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. సో మనం అందరం బిజీ ఉండి కూడా ఇవాళ ఈ టైంలో ఎందుకు కనెక్ట్ అవుతున్నాం, చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఓకే. సో నేను కూడా కొన్ని నెలల ముందు ఇట్లాంటివి ప్రోగ్రామ్ అటెండ్ చేసిన తర్వాత దాంట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ద్వారా ఆ స్పీకర్ అడిగిన తర్వాత నా లైఫ్ లో చాలా పెద్ద మార్పు వచ్చేసింది. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఆ క్వశ్చన్స్ మీతో కూడా షేర్ చేస్తాను, అడుగుతాను. రైట్? మీరు ఆ క్వశ్చన్స్ గురించి ఆలోచించాలి. ఓకే. ఆలోచిస్తేనే లైఫ్ లో మార్పు అనేటిది కనిపిస్తుంది. ఓకే. సో సుప్రీత్ దీది, మీరు కూడా కో హోస్ట్ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే యూ హ్యావ్ టు టేక్ కేర్, బికాస్ నేను Yes, PPT yes. మీద ఉంటాను. ఓకే. Yes, no సో problem. సమ్ No పీపుల్ problem. ఆర్ రైజింగ్ దేర్ హ్యాండ్స్. వాళ్ళది Yes. ఏదైనా ఇష్యూ ఉంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో Yes. ఎవరికైనా వాయిస్ క్లియర్ లేదు అంటే యూ కెన్ చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టొచ్చు, లేకపోతే క్విట్ అయ్యి మళ్ళీ మీరు రీజాయిన్ కావచ్చు. ఓకే. సో కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ స్టార్ట్ చేసే ముందు ఓకే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద క్వశ్చన్? సి నేను యాజ్ ఏ లెక్చరర్ నా జాబ్ లో ఉన్నాను. మా భార్య కూడా జాబ్ లో ఉంటుండే. సో జాబ్ చేసుకుంటూ మా లైఫ్ ఎట్లా ఉంటుండే ఒక 4-5 years బ్యాక్. ఓకే. మార్నింగ్ 5 నుంచి మేము బిజీ అయ్యి రెడీ చేసుకుంటూ 7:30-8 వరకు ఆఫీస్ గురించి వెళ్ళిపోవాలి. దూరం 20-30 kilometers వెళ్ళాలి. జాబ్ చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చే వరకు మళ్ళీ నైట్ 8:30 అవుతుంది. సో వీఆర్ వెరీ బిజీ ఉంటే కూడా మా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే, మా లైఫ్ స్టైల్ చూస్తే వెరీ నార్మల్ లైఫ్. వెరీ నార్మల్ అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ లాగా మనము ఏం అనుకుంటున్నామో అది మనం కొనుక్కోలేము. రైట్? టైం మన చేతుల్లో లేదు. బాస్ చేతుల్లో టైం ఉంటుంది. శాలరీ మనం డిసైడ్ చేయలేము, బాస్ డిసైడ్ చేస్తారు. రైట్? కొన్ని హాలిడేస్ కూడా బాస్ డిసైడ్ చేస్తారు. కొన్ని హాలిడేస్ కి మనం ఎంజాయ్ చేసుకోలేము. సో వెరీ లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ ఇన్కమ్ అండ్ బేసికల్లీ కాంప్రమైజింగ్ అనేటిది ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుండే. కానీ ఒకరోజు నేను ఇట్లాంటివి ప్రోగ్రామ్కి వస్తే మాకు ఒక ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు మీ ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారా? ఆర్ యు లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ యువర్ చాయిస్? మీరు ఎలా జీవించాలి అని అనుకుంటే అట్లా జీవిస్తున్నారా? సో నా దగ్గర ఆన్సర్ లేకుండే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్, రైట్, ఎస్ ఆర్ నో, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ చాట్ బాక్స్. ఎస్ ఆర్ నో. ఓకే. మీరు మీ ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారా? సెకండ్ క్వశ్చన్, మీరు ఏవైతే పని చేస్తున్నారు ఆ పనికి మీరు 6 months వెళ్ళలేదనుకోండి, మీ ఇన్కమ్ అంతే ఉంటుందా? హలో. ఓకే. మీ జాబ్ కావచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు, కొంతమంది ప్రొఫెషనల్స్ కావచ్చు, కొంతమంది హౌస్ వైఫ్ కావచ్చు, కొంతమందిది చిన్న షాప్ కావచ్చు, పెద్ద షాప్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు. బట్ 6 months మనం మన యాక్టివిటీలో లేకపోతే ఇన్కమ్ కంటిన్యూస్లీ ఉంటుందా? మై ఆన్సర్ వాజ్ 0. ఉండదు. తగ్గిపోతుంది, లేకపోతే 0 అయిపోతుంది. ఓకే. థర్డ్ క్వశ్చన్ ఏముండే అంటే, సపోజ్ ఇప్పుడు ఇట్లాంటివి సందర్భాలు వచ్చినాయి. లాక్డౌన్ అయింది, పాండమిక్ సిచ్యువేషన్ అయింది.
మొత్తం క్లోజ్ అయిపోయింది, రైట్? రెసిషన్ వచ్చింది, మార్కెట్ డౌన్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో మీ ఇన్కమ్ అంతే ఉంటుందా, డౌన్ అయిపోతుంది? సో క్వశ్చన్ వాస్ టోటలీ డౌన్ అయిపోతుంది, లేకపోతే క్లోజ్ కూడా కావచ్చు. ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో బిజినెసెస్, ఎన్ని జాబ్స్ ఇండియాలో క్రోర్స్ ఆఫ్ పీపుల్ జాబ్ లాస్ట్ అయింది. దే లాస్ట్ దేర్ జాబ్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర జాబ్ లేదు. 1 lakh శాలరీకి పని చేసే వ్యక్తులు ఇప్పుడు 30,000 శాలరీకి పని చేయడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే 1 year అయింది వాళ్ళకు జాబ్ దొరకడం లేదు. ఓకే, సో ఇట్లాంటివి క్వశ్చన్స్ అడిగిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ మా సీనియర్ మాకు ఏం అడిగినారంటే, ఒక కార్ కి 4 టైర్స్ ఉంటాయి. ఓకే, 4 టైర్స్ లో ఒక టైర్ ఎక్స్ట్రా ఉంటుంది. దానికే ఏమంటాము అంటే స్టెప్నీ టైర్ అంటాం. ఓకే, స్టెప్నీ టైర్ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే, ఎప్పుడైనా పంక్చర్ అయితే రీప్లేస్ చేయాలి, పని ఆగొద్దు. సో ద పర్సన్ సెడ్ మీ, మా సీనియర్ మా అప్లైన్ ఏమన్నారంటే, మీరు కూడా మీ జీవితాన్ని ఏవైతే ఇప్పుడు ఒక బండి లాగా అనుకుంటే, మీ ఇన్కమ్ ఒక టైర్ లాగా ఉన్నది. ఆ ఇన్కమ్ పంక్చర్ అయితే మీ దగ్గర ఏదైనా స్టెప్నీ ఇన్కమ్ ఉన్నదా, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నదా? నా దగ్గర ఆన్సర్ నో ఉంటుంది. No, I don't have any Stepney kind of income. So he said, you have to see this consumer empowerment program. ఈ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ మీ గురించి ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీరు ఓపెన్ మైండెడ్ ఉండండి. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, సో ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలా, లేకపోతే మనము పని చేయలేని పరిస్థితుల్లో కూడా ఇన్కమ్ కంటిన్యూస్లీ ఉండాలా, లేకపోతే లాక్డౌన్ సిచ్యువేషన్ లో, రిసెషన్ సిచ్యువేషన్ లో కూడా ఇన్కమ్ కంటిన్యూస్లీ మనకు రావాలి అనుకుంటే ఈ సిస్టమ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. మనం అందరము నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయినాము. ఇప్పుడు ఇది జూమ్ నెట్వర్క్. ఓకే, సో మొత్తం ప్రపంచము ఇప్పుడు లాక్డౌన్ తర్వాత చూస్తే అందరూ ఒక నెట్వర్క్ తో కనెక్టెడ్ ఉన్నాం. ఇంతకు ముందు మనము ఎయిర్టెల్ నెట్వర్క్, జియో నెట్వర్క్, వోడాఫోన్ నెట్వర్క్ తో ఉంటుండే, కానీ ఇప్పుడు ఆన్లైన్ నెట్వర్క్, రైట్, జూమ్ నెట్వర్క్. ఇప్పుడు నెట్వర్క్ ద్వారా మాట్లాడుకుంటున్నాము, నెట్వర్క్ ద్వారా చూసుకుంటున్నాము, నెట్వర్క్ ద్వారా కొంటున్నాము, నెట్వర్క్ ద్వారా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాము. సో నెట్వర్క్ లేకపోతే మన జీవితం ఇప్పుడు ఏం లేదు, ఆగిపోతుంది. సో ఈ నెట్వర్క్ యూజ్ చేసుకుంటూ మనము సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక స్టెప్నీ ఇన్కమ్ ఎట్లా తీసుకోవచ్చు. ఓకే, అది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సో ఈ ఆపర్చునిటీ ఎందుకు, వై దిస్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఈజ్ యువర్ కరెంట్ ఇన్కమ్ హెల్పింగ్ యూ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్? నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగిన. మన ఇష్టమైన జీవితాన్ని మనం లీడ్ చేస్తున్నామా? ఈ మన కరెంట్ ఇన్కమ్ సోర్స్ ద్వారా, రైట్, ఆర్ వి లీడింగ్ అవర్ లైఫ్ ఆఫ్ అవర్ చాయిస్? మన డ్రీమ్స్, మన గోల్ ఫుల్ఫిల్ అయినాయి? ఓకే, ఏం గోల్స్ ఉండొచ్చు చూడండి. చాలా మందికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని గోల్స్ లేకపోతే డ్రీమ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎక్స్ట్రా ఇన్కమ్. ఓకే, మన రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే ఎట్లా ఉంటుంది, రైట్? బాగుంటది కదా. సెకండ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటేనే ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ లో కూడా ఇన్కమ్ కంటిన్యూస్లీ రావాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఇంకొక విషయం ఉన్నది. లాక్డౌన్ లో ఎంతో మంది వెళ్ళిపోయారు, దే ఆర్ నో మోర్, రైట్? కరోనా తినేసింది వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది తెలియదు. సో ఒకవేళ వాళ్ళకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే, వ్యక్తి లేకపోతే కూడా ఫ్యామిలీకి ఇన్కమ్ రావాలి, దట్ ఈస్ కాల్డ్ as ఫైనాన్షియల్ సెక్యూరిటీ. థర్డ్ ఉన్నది మంచి కార్, రైట్, మంచి ఇల్లు, ఫారెన్ ట్రిప్, ఓకే, ఎంజాయ్ చేసుకోవడానికి. నో బాస్ ఇన్ లైఫ్, ఓన్ బిజినెస్, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఓకే, పీస్ ఆఫ్ మైండ్, రికగ్నిషన్, అందరూ మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. యూ కెన్ లీడ్ ఏ లైఫ్ ఆఫ్ సెలబ్రిటీ చెప్పొచ్చు. మీకు ఒక పేరు ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, రైట్? ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనము లైఫ్ ఇవ్వాలి,
పిల్లలకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. జాబ్‌లో ఉంటే ఫ్రీడమ్ ఫ్రమ్ జాబ్ టెన్షన్స్. మేము జాబ్ చేస్తుండే. జాబ్‌లో ఎన్నో రకరకాల స్ట్రెస్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటది. ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ టెన్షన్స్. టైమ్ ఫ్రీడమ్. చాలా బిజీ ఉంటుండే మేము. మార్నింగ్స్ 8 నుంచి ఈవినింగ్ 8:30 వరకు. పిల్లలు రైట్ ఫ్యామిలీకి వదిలేసి జాబ్‌లో బిజీ ఉంటుండే. నో టైమ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్, నో టైమ్ ఫర్ ఫ్రెండ్‌షిప్, నో టైమ్ ఫర్ అవర్ హాబీస్. ఓకే. ఒకవేళ మీకు టైమ్ ఫ్రీడమ్ ఉంటే యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. ఐ లవ్ మ్యూజిక్. నేను మ్యూజిక్ గురించి టైం ఇవ్వలేకపోతుండే. బట్ నౌ ఐ కెన్ పర్స్యూ మై మ్యూజిక్ హాబీ. సో టైమ్ ఫ్రీడమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇన్కమ్, యూ కెన్ గో ఫర్ చారిటీ, హెల్పింగ్ అదర్స్. ఓకే. సో కరోనా తర్వాత చాలా మందికి మనం హెల్ప్ చేయాలి అని అనుకుంటుండే. కానీ కరోనా తర్వాత ఇప్పుడు మనకే హెల్ప్ కావాలి. చాలా మందికి హెల్ప్ కావాలి. అట్లా పరిస్థితి వచ్చేసింది. సో దీస్ ఆర్ సమ్ గోల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, మీకు దీని నుంచి ఒక పాయింట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యూ లైక్ ఇట్, ఇఫ్ యూ వాంట్ ఇట్, ఈ ఆపర్చునిటీ మీ గురించే ఉన్నది. ఓకే. హార్డ్ రియాలిటీ అందరికీ తెలుసు. పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో మ్యాసివ్ రిసెషన్ వచ్చింది. ఇన్కమ్స్ తగ్గిపోయినాయి. టైం లేదు ఎవరి దగ్గర. కొత్త విషయాలు వచ్చింది, కొత్త మార్పు వచ్చింది. సో స్కిల్స్ నేర్చుకోవాలి. హెల్త్ గురించి స్ట్రెస్ ఉన్నది. హెల్త్ కాంప్రమైజింగ్ అవుతుంది. ఎప్పుడు ఏమైతుంది తెలియదు. బిజినెసెస్ డౌన్ అయిపోయినాయి. ఉన్న బిజినెసెస్ క్లోజ్ అయినాయి. రైట్. లిమిటెడ్ క్యాపిటల్ ఉంటే బిజినెస్ కూడా లిమిటెడ్ అయిపోయింది. సో ఓవరాల్ చూస్తే మన లైఫ్ అనేది కాంప్రమైజ్డ్ లైఫ్ అయింది. మనం ఏం అనుకుంటున్నాము అది జరగడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇన్కమ్ తగ్గిపోయింది, అర్నింగ్ తగ్గిపోయింది. సో కాంప్రమైజ్ లైఫ్ ఉంది. హ్యూజ్ బిగ్ గ్యాప్ వచ్చేసింది లైఫ్. సో ఈ ఇన్కమ్ విషయం మనం మాట్లాడుకుంటే టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అర్థం చేసుకోవాలి. రైట్. రాబర్ట్ కియోసాకి, హీస్ అ ఫేమస్ ఆథర్. హీస్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు మెనీ యుఎస్ గవర్నమెంట్స్. అతను ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడాను. ఇక్కడ మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఈ అంటే లెఫ్ట్ సైడ్, ఈ అంటే ఎంప్లాయీస్, సర్వీస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు. ఐ వాజ్ ఇన్ సర్వీస్, ఎంప్లాయీస్. ఓకే. సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, లేకపోతే షాప్, చిన్న బిజినెసెస్ నడుపుతున్న వాళ్ళు, అంటే డైలీ వాళ్ళు పనికి వెళ్తారు. సో దీస్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్. ఓకే. ఎక్కువ మంది ప్రపంచంలో వీళ్ళే ఉన్నారు. మీరు ఇటు చూస్తే రోడ్ మీద జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే సొంత ఏదైనా పని చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఆ మనీకి అంటాము యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ మీన్స్ పని చేస్తేనే డబ్బులు వస్తుంది. కంటిన్యూస్లీ పని చేస్తే కంటిన్యూస్లీ డబ్బులు వస్తుంది. పని చేయకపోతే డబ్బులు రాదు. లాక్డౌన్ అయింది, డబ్బులు రాదు. ఎందుకు? పని చేస్తలేము, డబ్బులు రావట్లేదు. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు బిజినెస్ హౌసెస్, వాళ్ళు పెద్ద బిజినెస్ హౌసెస్, అంబానీస్ కావచ్చు, అడానీస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, విప్రో కావచ్చు, మన దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి వాళ్ళు కావచ్చు. సో బిగ్ బిజినెస్ హౌసెస్, వాళ్ళు సొంతంగా పని చేయరు. వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ వాళ్ళ దగ్గర మొత్తం కంట్రీకి ఫైనాన్షియల్ కమర్షియల్ యాక్టివిటీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో బిగ్ హౌసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. పని చేయలేని పరిస్థితి ఉంటుంది. అంతే. ఓనర్ ఇంట్లో కూర్చుంటే కూడా పని జరుగుతూనే ఉంటుంది, ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as బిజినెస్ హౌస్. నెక్స్ట్ ఉన్నది ఇన్వెస్టర్స్. దే హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ. రైట్. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్కమ్ సంపాదిస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ కాల్డ్ as ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? మీ డబ్బు మీ గురించి పని చేస్తుంది. ఆ డబ్బు ఇంకా డబ్బుకి కొని ఇంకా డబ్బుకి సంపాదించి ఇస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ as ప్యాసివ్ ఇన్కమ్. పర్సనల్లీ మీరు పని చేయకపోతే కూడా మీ మీ మనీ మీ గురించి పని చేసి మీకు ఇంకా సంపాదన చేస్తుంది. సో మనం ఉన్నాము యాక్టివ్ ఇన్కమ్ లో. పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. కానీ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు. వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఓకే. సో విత్ దిస్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు
యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వైపు రావచ్చు. కాంప్రమైజ్ లైఫ్ నుంచి డ్రీమ్ లైఫ్, చాయిస్ ఆఫ్ లైఫ్ లో మీరు రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఇన్కమ్ ఫార్ములా ఏముంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్ కి వెళ్తున్నారు అంటే ఒక వ్యక్తి 8 to 10 అవర్స్ పని చేస్తున్నారు. ఫార్ములా ఏమున్నది, నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. నేను ఒక వ్యక్తి పనికి వెళ్తున్నా, 8 to 10 అవర్స్ జాబ్ చేస్తున్నా అండ్ ఐఎమ్ గెటింగ్ మై సాలరీ ఇన్కమ్. ఇప్పుడు నేను ఇన్కమ్ పెంచుకోవాలి, ఇన్కమ్ నేను ఇంక్రీజ్ చేయాలి అంటే నేనేం చేయాలి, పని గంటలు నేను ఇంక్రీజ్ చేయాలి, పని గంటలు నేను ఇంకా యాడ్ చేయాలి. నేను ఒక వ్యక్తి ఎన్ని గంటలు పని చేయగలుగుతా, హలో 10 అవర్స్ మ్యాక్సిమం, 12 అవర్స్ మ్యాక్సిమం, దానికన్నా ఎక్కువ చేయలేను. సో ఒక స్మార్ట్ వర్క్ నేను ఏం చేసిన, నేను నా భార్య మేము ఇద్దరం పని చేస్తాం. స్మార్ట్ వర్క్ ఏమున్నది, నా 8 అవర్స్ 10 అవర్స్, మా భార్య 8 అవర్స్ 10 అవర్స్. సో అది యాడ్ చేస్తే 2 people 8 at 10 అవర్స్ 20 అవర్స్ పని జరుగుతున్నది. సో సాలరీ ఇస్ డబుల్. ఓకే, ఇంకా నాకు ఇన్కమ్ కావాలనుకోండి. ఓకే, ఇంకా ఇన్కమ్ కావాలంటే ఇంకా ఎవరు ఉన్నారు, నేను మా భార్య ఉన్నాము, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు జాబ్ కి వెళ్ళలేరు. సో ఇన్కమ్ లిమిటెడ్ అయిపోయింది. ఇన్కమ్ లిమిటెడ్ ఉంటే మన లైఫ్ కూడా, మన మొత్తం లైఫ్ స్టైల్ కూడా లిమిటెడ్ ఉంటుంది. కాంప్రమైజ్ అంటారు. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ పావర్టీ ఏమున్నది, ఎవరు అయితే బీదోళ్ళు ఉన్నారు అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మీడియోకర్ లైఫ్, ఓకే, లిమిటెడ్ లైఫ్, కాంప్రమైజింగ్ లైఫ్, ఇవన్నీ పదాలు ఎందుకు చెప్తాము అంటే లిమిటెడ్ అవర్స్ ఉన్నది, లిమిటెడ్ పీపుల్ పని చేస్తున్నారు, లిమిటెడ్ ఇన్కమ్ ఉన్నది. సో ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలి, చాలా డబ్బులు కావాలి, కోటేశ్వర్లు కావాలంటే లిమిటెడ్ అవర్స్ కాదు, అన్లిమిటెడ్ అవర్స్ కావాలి. ఒక వ్యక్తి పని చేసేది కాదు, వందల మంది పని చేస్తే క్రోర్స్ లో టర్న్ ఓవర్ అవుతుంది, ఇన్కమ్ కూడా క్రోర్స్ లో ఉంటుంది. కానీ అది ఎట్లా చేయొచ్చు, నేను ఒక వ్యక్తి క్రోర్స్ లో టర్న్ ఓవర్ చేయలేను. సో దాని గురించే మన దగ్గర ఒక ఫిలాసఫీ ఉన్నది. జే పాల్ గెట్టి అనే ఒక పెద్ద ఫస్ట్ నేనంటాను బిలియనియర్, ఇతను ఈజ్ ఆల్సో ఎన్ ఆథర్. ఓకే, ఇతను ఏం చెప్పినారంటే జాబ్ ద్వారా ఆర్ ప్రొఫెషన్ ద్వారా మనం రిచ్ పీపుల్ అంటే ఒక కోటేశ్వర్లు మనం కాలేము. జాబ్ ద్వారా మనం లిమిటెడ్ ఇన్కమ్ లోనే ఉంటాం. సో మనము క్రోర్పతి కావాలి, కోటేశ్వర్లు కావాలి, ఒక మిలియనియర్ కావాలి అంటే ఏం చేయాలి, బిజినెస్ చేయాలి. హీ సెడ్, నేను కాదు, ఆయన చెప్తున్నాడు. ఓకే, అతని మాట విని ఇప్పుడు లక్షలాది మంది కూడా కోటేశ్వర్లు అయిపోయారు. అతను ఈ మాట చెప్పి కూడా more than 60 years అయింది. ఓకే, సో అతను ఏం చెప్తున్నాడు అంటే బిజినెస్ లో మనం ఉంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది వాస్తవం. ఇప్పుడు బిజినెస్ కూడా ఏ బిజినెస్ చేయాలి, కొన్ని బిజినెస్ లాక్డౌన్ లో క్లోజ్ అయినాయి, టోటల్లీ బంద్ అయిపోయింది. సో అట్లాంటివి బిజినెస్ చేస్తే మనం బ్యాంక్రప్ట్ అయిపోతాం, మనమే అడగాల్సి వస్తుంది. ఓకే, సో బిజినెసెస్ ఏ బిజినెస్ చేయాలి, ఫస్ట్ ఎఫ్ఎంసిజి గూడ్స్ అంటే డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో ఉండాలి. లాక్డౌన్ ఉంటే కూడా బ్రష్ చేసుకోవాలి, మనం స్నానం చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి, బట్టలు క్లీన్ చేయాలి, హౌస్ క్లీన్ చేయాలి, తినాలి. ఓకే, ఇవన్నీ డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్. సో లాక్డౌన్ కానివ్వండి, ఇప్పుడు వరదలు రానివ్వండి, వర్షం కానివ్వండి, ఎండ కానీ, ఏ పరిస్థితిలో కూడా ఇవన్నీ కంటిన్యూస్లీ అవుతుంది. అది కంటిన్యూస్లీ అవుతుంది అంటే ఎవరో ఒక వ్యక్తి అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాము, అమ్మే వ్యక్తికి డబ్బులు వస్తుంది. ఓకే, మనం డబ్బులు ఖర్చు చేస్తాం. సో ఎఫ్ఎంసిజి గూడ్స్ రిలేటెడ్ మనం బిజినెస్ చేసుకుంటే కంటిన్యూస్ బిజినెస్ ద్వారా మీకు బిగ్ ఇన్కమ్ రావచ్చు. కానీ కోటేశ్వర్లు కావాలంటే ఇంకొక పెద్ద విషయం అతను చెప్పిండు, మీ రెస్పాన్సిబిలిటీ దాంట్లో 10% ఉండాలి. అంటే మీరు అక్కడ లేకపోతే కూడా పని జరుగుతూనే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఇన్కమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిగ్ బిజినెస్. అంటే మీరు జస్ట్ 10% ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా పని కంటిన్యూ ఉండాలి. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ నెట్వర్క్. నెట్వర్క్ అంటే మీ దగ్గర పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేసేస్తే మీరు అక్కడ లేకపోతే కూడా ఆ సిస్టమ్ ద్వారా పని జరుగుతూనే ఉంటుంది, దాని నుంచి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్. ఎయిర్టెల్ ఈజ్ ఎ నెట్వర్క్,
అది పొద్దున్న కావచ్చు, రాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు. ఆ నెట్వర్క్ కంటిన్యూస్ ఉంటుంది. ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. జూమ్ ఈజ్ ఎ నెట్వర్క్. ఓకే. వోడాఫోన్, జియో ఈజ్ ఎ నెట్వర్క్. ఓకే. సో నెట్వర్క్ క్రియేట్ చేయాలి అని అతను చెప్తున్నారు. సో దట్ మీరు కోటేశ్వర్లు కావచ్చు. నెక్స్ట్ విషయం. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ త్రూ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అంటున్నాం. నేను మీకు చెప్పబోయే ప్రోగ్రామ్ ఇదే ఉన్నది. ఇది కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్‌లో ఈ కామర్స్ బేస్డ్ ఉన్నది. ఈ కామర్స్ ఎందుకు అందరం ఇప్పుడు ఆన్‌లైన్ అయిపోయినాం. ప్రతి బిజినెస్ ఆన్‌లైన్ ఉంది. మీకు ఏదైనా మంచి భోజనం కావాలా? ఆన్‌లైన్ దొరుకుతుంది. మీకు ఎక్కడైనా వెళ్ళాలా? ఓకే. క్యాబ్ మీరు ఆన్‌లైన్ బుక్ చేసుకోవచ్చు. డాక్టర్ మీరు ఆన్‌లైన్ కన్సల్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఆన్‌లైన్ అయితున్నాయంట. నేను అటెండ్ కాలే. కానీ అయితుంది అట. వాళ్ళు అమెరికాలో కూర్చుంటారు. మనం ఇక్కడ కూర్చుంటాము. ఇక్కడ నుంచి ఒక మంత్రం చెప్తారు. అక్కడ పెళ్లి అయిపోతది. వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటారో అది వేరే విషయము. కానీ ఆన్‌లైన్ అన్నీ ఇప్పుడు ప్రతి వర్క్ ఇప్పుడు ఆన్‌లైన్ అయింది. సో వై నాట్ దిస్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఆన్‌లైన్ ప్రోగ్రామ్, ఈ కామర్స్ ప్రోగ్రామ్ మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హ్యూజ్ బిజినెస్ చేసుకొని లైఫ్ మార్చుకోవచ్చు. సో ట్రెడిషనల్ మార్కెట్ ఏముండే? ఇప్పుడు నేను చెప్పబోయే మార్కెట్ ఏముంటుంది? నేను జస్ట్ తేడా చెప్తున్నా. ట్రెడిషనల్ మార్కెట్‌లో ఒక కన్స్యూమర్ ఒక షాప్‌కి వెళ్లి రైట్ రూ. 100 ఎంఆర్‌పి ప్రొడక్ట్స్ కొనుక్కుంటుండే. ఆ షాప్ అయినా ఒక హోల్‌సేలర్ దగ్గర నుంచి కొంటారు. ఆ హోల్‌సేలర్ వ్యక్తి ఒక డీలర్, డిస్ట్రిబ్యూటర్, సిఎన్ఎఫ్ ఏజెన్సీ నుంచి కొనుక్కుంటారు. లాస్ట్‌లో ఆ ప్రొడక్ట్, ఆ వస్తువు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో, ఫ్యాక్టరీలో రూ. 40కి అది తయారైపోతుంది. ఓకే. రూ. 40కి తయారయ్యే వస్తువు మీకు రూ. 100 ఎంఆర్‌పికి దొరుకుతుంది. ఎందుకు అంటే మధ్యలో వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే అడ్వర్టైజ్‌మెంట్ సిస్టమ్ ఉన్నది ఇక్కడ. ఆ అడ్వర్టైజ్‌మెంట్ సిస్టమ్‌లో 60% మనీ డిస్ట్రిబ్యూషన్‌లో పోతుంది. ఈ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంట. నేను చెప్తున్నాను డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏమున్నది? మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్‌లీ యూ ఆర్ గెట్టింగ్ ది ప్రొడక్ట్. యూ ఆర్ గెట్టింగ్ అంటే కస్టమర్‌కి డైరెక్ట్ ఇప్పుడు కనెక్షన్ ఉన్నది. కస్టమర్‌కి డైరెక్ట్ డెలివరీ ఉన్నది. సో 60% ఇక్కడ మార్కెట్‌లో ఏవైతే డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఉంటుండే అది సేవ్ అయితుంది. ఆ 60% అమౌంట్ మీకు ఇన్‌కమ్ ద్వారా మీకు రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇన్‌కమ్ రైట్ మీకు ఇక్కడ రూ. 100 నుంచి లాక్స్ రూపీస్‌లో మీకు ఇక్కడ ఇన్‌కమ్ రావచ్చు. ఓకే. సో ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? మీరు కన్స్యూమర్ అయితే మీకు ఈ ఇన్‌కమ్ సోర్స్ ఇవ్వడానికి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? వెస్టీజ్ కంపెనీ. ఓకే. వెస్టీజ్ కంపెనీ గురించి నేను ఆల్వేస్ ఎక్సైటెడ్ ఉంటాను. వెస్టీజ్ కంపెనీకి నేను రుణపడి ఉంటాను. అండ్ వెనెవర్ ఐ కాల్ వెస్టీజ్ కంపెనీ గురించి నేను మాట్లాడితే రైట్ నేను క్లాప్స్ కొడతాను. ఎందుకు అంటే వెస్టీజ్ కంపెనీ నార్మల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ కాదు. ఇక్కడ వెస్టీజ్ కంపెనీ వాళ్ళ కన్స్యూమర్స్‌కే లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ రిటర్న్ ఇచ్చేస్తుంది. మీరు కన్స్యూమర్ అయితే కొన్ని రోజుల తర్వాత మీకు కూడా లాక్స్‌లో ఇన్‌కమ్ రావచ్చు. ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 17 ఇయర్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే. మోర్ దెన్ 3000 స్టోర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 3000 క్రోర్ టర్నోవర్ ఉన్నది. ఇయర్లీ టర్నోవర్. 5 క్రోర్స్ నుంచి ఇవాళ 3000 క్రోర్ టర్నోవర్‌కి ఇది వచ్చింది. ఓకే. ఇండియా, నేపాల్, దుబాయ్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్ ఎన్నో కంట్రీస్‌లో మోర్ దెన్ 9 కంట్రీస్ ఆపరేటింగ్ రైట్ నౌ. ఇండియా నుంచి స్టార్ట్ చేసుకుంటూ మోర్ దెన్ 2 క్రోర్స్, 2.5 క్రోర్స్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉన్నది ఇక్కడ. మిస్టర్ గౌతమ్ బాలి ఎండి మధ్యలో ఎవరైతే ఉన్నారు హీ హాస్ బీన్ అవార్డెడ్ ఫర్ బెస్ట్ సిఇఓ అవార్డ్. రైట్ ఇట్లాంటివి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ఈ కంపెనీకి వచ్చినాయి. రైట్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. గ్లోబల్లీ వీళ్ళ స్టాండ్ మనం చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్లోబల్లీ దే స్టాండ్ ఆన్ 30th ర్యాంక్. 30th ర్యాంక్ మీద ఉన్న వ్యక్తి 30వ ర్యాంక్ మీద అంటే టాప్ 100 కాదు టాప్ 50 కంపెనీస్. మొత్తం టాప్ 100 కంపెనీస్ లో చూస్తే ఇండియన్ కంపెనీ ఒకటి కూడా లేదు. నో ఇండియన్ కంపెనీ. ఒకటే ఒక కంపెనీ ఉన్నది వెస్టీజ్ కంపెనీ. అది 30 ర్యాంక్ లో ఉన్నది. 30th ర్యాంక్. ఓకే. సో ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి. జిఎంపి సర్టిఫికేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఐఎస్ఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. సో ఆల్ సర్టిఫికేషన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ కంపెనీకి వచ్చినాయి. ఆ అవార్డ్స్ ఆ స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ టాప్ క్వాలిటీ ప్రొడక్ట్స్
హైలీ నేనంటాను 100% సాటిస్ఫాక్షన్‌తో ఉన్న ప్రొడక్ట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏం బెనిఫిట్ వస్తుంది? ఫస్ట్ బెనిఫిట్ మీరు మార్కెట్ నుంచి కొంటున్న ప్రొడక్ట్స్‌కి, వెస్టీజ్ షాప్ నుంచి కొంటున్న ప్రొడక్ట్స్‌కి కన్స్యూమర్‌కి ఏం బెనిఫిట్ ఉంటుంది? ఫస్ట్ బెనిఫిట్ ఇక్కడ డిస్కౌంట్ ఉంది. ఓకే. 10-20% డిస్కౌంట్ ఆల్వేస్ మీకు వెస్టీజ్ నుంచి కొనుక్కుంటే ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు యూ విల్ గెట్ హియర్. కానీ మార్కెట్ షాప్‌లో ఆల్వేస్ మీకు 10-20% ఉండదు. రైట్? సో సెకండ్ మార్కెట్‌లో మీరు ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీ ఇంట్లో కావాల్సిన నిత్య అవసరాలు అంటాం. డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్. అది మీరు కొనుక్కుంటే మీకు 10% వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుందా? మీరు ఒక ప్రొడక్ట్ కొంటే ఒక ప్రొడక్ట్ ఫ్రీ రావచ్చా? ప్రతిసారి రాదు. కానీ ఇక్కడ మీరు ₹1000 ప్రొడక్ట్ కొంటున్నారనుకోండి మీకు 10% వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ ఆల్వేస్. ఒక్కసారి కాదు వందల సార్లు మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైనా 365 డేస్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడైనా కొనండి. ఆల్వేస్ 10% ప్రొడక్ట్ ఫ్రీ. ఓకే. నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్. మీరు ఒక షాప్ నుంచి రెగ్యులర్‌లీ కంటిన్యూయస్‌లీ నెల సంవత్సరం కొంటున్నారు. సో మీరు లాయల్ కస్టమర్ ఉన్నారు. రెగ్యులర్ కస్టమర్ అయినారు. మీకు ఎప్పుడైనా ఒక నెల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారా షాప్ వాళ్ళు? మార్కెట్ వాళ్ళు? ఇవ్వరు. ఓకే. సో మార్కెట్‌లో లాయల్టీ ప్రోగ్రామ్ లేనే లేదు. కానీ వెస్టీజ్‌లో మీరు 100 పాయింట్స్ ప్రొడక్ట్స్ అంటే 3000 అబోవ్ 3200, 400, 500 సో 3000 అబోవ్ మీరు ప్రొడక్ట్స్ ఇక్కడ కొనుక్కుంటే 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4 మంత్స్ వరుసగా కంటిన్యూయస్‌లీ అంటారు. కన్సిస్టెంట్‌లీ అంటారు. కంటిన్యూయస్‌లీ 4 మంత్ కొనుక్కుంటే మీకు 1 మంత్ ప్రొడక్ట్ ఫ్రీ. అంటే ఆల్మోస్ట్ మీకు 3000 ఎంఆర్‌పీ వర్త్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఫ్రీ ఇస్తుంటాం. రైట్? సో దిస్ ఈస్ అడిషనల్ మీకు 15% బెనిఫిట్ ఉంది. అండ్ నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ఇన్‌కమ్. హలో! మీరు మీ ఇంటి గురించి కొనుక్కుంటున్నారు సామాన్. కానీ మీకు క్యాష్ బ్యాక్ ఇన్‌కమ్ వస్తుంది. మార్కెట్‌లో ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఏదైనా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చారా? షాప్ వాళ్ళు ఇచ్చారా? నో. మా హైదరాబాద్‌లో నా ఏరియాలో అయితే నాకెప్పుడు రాలే. ఓకే. సో క్యాష్ బ్యాక్ ఇన్‌కమ్ మార్కెట్‌లో రాదు. మీకు ఇక్కడ 5-11% ఇక్కడ ఇది ప్రింట్ మిస్టేక్ 20% ఉంది. సో 5-11% మీకు క్యాష్ బ్యాక్ ఇన్‌కమ్ మీ అకౌంట్‌లో కంపెనీ నుంచి రిటర్న్ వస్తుంది. హలో! ఓకే. సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రొడక్ట్ మీద 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ రాసి ఉన్నదక్కడ. ఎవ్రీ ప్రొడక్ట్ బాక్స్ మీద ప్రింటెడ్ 100% గ్యారంటీ ఆన్ ప్రొడక్ట్స్. ఓకే. మీరు మార్కెట్‌లో సోప్ కొంటారు, టూత్ పేస్ట్ కొంటారు, క్లీనింగ్ ప్రొడక్ట్ కొంటారు. దానిపైన 100% గ్యారంటీ ఉంటదా? నో. ఐ డోంట్ సీ ఎనీథింగ్. కానీ ఇక్కడ మీకు 100% గ్యారంటీ వస్తుంది. సో ఓవరాల్ చూస్తే 10-20% డిస్కౌంట్, 10% ప్రొడక్ట్ ఫ్రీ. మీకు 4 మంత్స్ తర్వాత లాయల్టీ ప్రోగ్రామ్‌లో 1 మంత్ ప్రొడక్ట్ ఫ్రీ అంటే 15% ఎక్స్ట్రా బెనిఫిట్ అండ్ 5-11% ఇన్‌కమ్ బ్యాక్ మీ అకౌంట్‌లో. ఓవరాల్ చూస్తే 50% బెనిఫిట్ మీకు వెస్టీజ్ ద్వారా వస్తుంది. మార్కెట్‌లో మీరు డబ్బులు స్పెండ్ చేస్తున్నారు. మార్కెట్‌లో మీ జేబు నుంచి మీరు డబ్బులిచ్చి ప్రొడక్ట్ కొంటున్నారు. బెనిఫిట్ ఏం లేదు. కానీ వెస్టీజ్‌లో మీరు ప్రొడక్ట్ కొనుక్కుంటే 50% బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో ఐ థింక్ యూ ఆర్ ఎ స్మార్ట్ పర్సన్. మీరు చాలా తెలివి గల వ్యక్తి ఉన్నారు. అందు గురించి మీరు షాప్ చేంజ్ చేసి మార్కెట్ షాప్ నుంచి వెస్టీజ్ షాప్‌కి వస్తారు. నేను షాప్ చేంజ్ చేసిన. ఎందుకంటే నాకు కామన్ సెన్స్ వచ్చింది. ఓకే. ఉన్నది బేసికల్లీ. సో నేను షాప్ చేంజ్ చేసుకున్నా. నా లైఫ్‌లో చాలా మార్పొచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ 50% బెనిఫిట్‌తో పాటు యూ కెన్ క్రియేట్ ఎ బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ హియర్. బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఏమున్నది? రైట్? మీరు ఇవాళ ఎయిర్‌టెల్ యాప్ డౌన్‌లోడ్ చేసి మీరు ఎయిర్‌టెల్ రీచార్జ్ చేసుకోండి. ఇమ్మీడియేట్‌లీ మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ ఫ్రెండ్‌కి కూడా రీచార్జ్ చేయండి. మీకు ₹50 బెనిఫిట్ ఉంటుంది. అంటే రెఫర్ చేయండి. రైట్? మేము రీసెంట్‌లీ మా మా ఇంటికి మేము షిఫ్ట్ చేశాము. రైట్? వి హావ్ షిఫ్టెడ్ టు అవర్ ఓన్ హౌస్. సో జియో ఇంటర్నెట్ కనెక్షన్ నేను తీసుకున్నా. ఇప్పుడు ఇది జియో మీదనే నేను ఆపరేట్ చేస్తున్నా. సో జియో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే అతను ఏం చెప్తున్నాడంటే, "సార్ మీరు ఎవరికైనా రెఫర్ చేయండి. మీకు 1 మంత్ ఇంటర్నెట్ ఫ్రీ ఇస్తాము" అన్నాడు.
సో ప్రతి ఒక్క కంపెనీ రెఫర్ చేయండి అని ఎందుకు అంటున్నారు? ఊబర్, ఓలా, రైట్, మేక్ మై ట్రిప్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్, గూగుల్ పే, ఫోన్ పే, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే రిఫర్ యువర్ ఫ్రెండ్ యూ విల్ గెట్ ఎ బెనిఫిట్. సో వీళ్ళందరూ రెఫరల్ మోడల్ మీద పనిచేస్తున్నారు. ఎందుకు అంటే మెకెన్జీ అని ఒక పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉన్నది గ్లోబల్లీ. ఓకే, గ్లోబల్లీ చాలా పెద్ద అక్రెడిటెడ్ అంటారు, అంటే చాలా పేరున్న ఇది రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ 10 years బ్యాకే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఏదైనా పర్చేసింగ్ అవుతుంది, ఎవరైనా ఏదైనా కొంటున్నారు అనుకోండి, మీరు సోప్ కొంటున్నారా, మీరు షర్ట్ కొంటున్నారా, రైట్, మీరు స్పెక్స్ కొంటున్నారా, మీరు ఏదైనా కొంటున్నారు అంటే దాంట్లో 50% రెఫరల్ బెనిఫిట్ పనిచేస్తుంది. 50% అంటే మీకు ఎవరో ఒక వ్యక్తి చెప్తారు, అరే ఇది బాగుంది, ఈ షాప్ బాగుంది, ఈ ప్రొడక్ట్ బాగుంది, నేను కూడా కొన్నాను, ఇది బైక్ బాగుంది, ఈ షర్ట్ బాగుంది, ఈ చీర బాగుంది, ఎవరో ఒక వ్యక్తి చెప్తే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో మనం కొనేస్తాం. 50% మార్కెట్ లో పర్చేజెస్ అనేటిది వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అవుతుంది. సో అదే బేస్ మీద ఇప్పుడు గూగుల్ పే, ఓలా, ఊబర్, రైట్, జియో, ఎయిర్టెల్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? రెఫర్ చేయండి, వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ తో రెఫర్ చేస్తే గూగుల్, ఎయిర్టెల్, ఓలా, ఊబర్, గూగుల్ పే కావచ్చు, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేస్తున్నారు. హలో, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. సేమ్ ఆపర్చునిటీ మీ గురించి ఉన్నారు, మీరు కూడా రెఫర్ చేస్తే, ఆల్రెడీ మనం రెఫర్ చేస్తున్నాము, యూ క్యాన్ క్రియేట్ హ్యూజ్ ఇన్కమ్. సో హౌ? మీరు ఇక్కడ కన్స్యూమర్ అయి రిజిస్టర్ చేసుకుంటే, సపోజ్ మీ ఇంటి గురించి మీరు ఒక వ్యక్తి మీరు 4,000 వర్త్ మీ నిత్యావసరాలు డైలీ ప్రొడక్ట్స్ కొన్నారు. సో ఆల్ బెనిఫిట్ చూస్తే మీకు ఇక్కడ టర్న్ ఓవర్ నుంచి 400 రూపీస్ మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ బెనిఫిట్ గురించి మీరు 6 people కి షేర్ చేశారు, రెఫర్, వర్డ్ ఆఫ్ మౌత్, రెఫర్ చేశారు. సో వాళ్ళు కూడా ఈ మొత్తం 50% బెనిఫిట్ తీసుకోవడానికి వెస్టీజ్ నుంచి 4,000 వర్త్ ప్రొడక్ట్స్ కొంటున్నారు. 6 people 4,000 వర్త్ ప్రొడక్ట్స్ కొంటే 24,000 టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ ఆ 24,000 టర్న్ ఓవర్ లో మీకు 2,400 బెనిఫిట్ వచ్చింది. హలో, యూ హ్యావ్ స్పెండెడ్, మీరు స్పెండ్ చేశారు 4,000 రూపీస్, మీ ఖర్చులు 4,000 రూపీస్ ఉన్నది, మీకు సగం ఇక్కడ రిటర్న్ వచ్చేసింది 6 people కి రెఫర్ చేస్తే. ఆ 6 people కి కొంచెం సపోర్ట్ చేసి నాలెడ్జ్ ఇస్తే, వాళ్ళు కూడా ఫర్దర్ 6 people కి రెఫర్ చేస్తే, అందరికి 50% బెనిఫిట్ కావాలి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలి. సో 36 people రెఫర్ చేస్తే, ఓకే, 4,000 వర్త్ ప్రొడక్ట్స్ కొంటే 1,44,000 టర్న్ ఓవర్, మీ ఇన్కమ్ ఇక్కడ 14,000 to 15,000 ఎక్స్ట్రా ఇన్కమ్. మీ ప్రొడక్ట్స్ ఫ్రీ. హలో, మా ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ అయినాయి, మీ ప్రొడక్ట్ కూడా ఫ్రీ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఈ 36 people కొంచెం నాలెడ్జ్ తీసుకొని ఇంకా 6 people కి చెప్తే 250 people అబోవ్ అవుతున్నారు. 4,000 వర్త్ అందరూ షాప్ చేంజ్ చేసుకొని వెస్టీజ్ షాప్ నుంచి కొంటున్నారు. ఎందుకు? 50% ఎక్స్ట్రా బెనిఫిట్, క్వాలిటీ ప్రొడక్ట్స్, సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఓకే, సో ఇక్కడ 10 lakhs అబోవ్ టర్న్ ఓవర్ అండ్ మీకు మీ అకౌంట్ లో రైట్ 1 lakh అబోవ్ ఇన్కమ్ వస్తుంది. హౌ డు యూ ఫీల్? మీరు షాప్ చేంజ్ చేసుకున్నారు అండ్ షాప్ చేంజ్ చేసుకుంటూ కొంతమందికి రెఫర్ చేస్తే, రైట్, వాళ్ళు ఫర్దర్ కొంతమందికి రెఫర్ చేస్తే మీకు ఇక్కడ మోర్ దాన్ 1 lakh రూపీ ఇన్కమ్ వస్తుంది. హౌ డు యూ ఫీల్? ఐ ఫెల్ట్ వెరీ గుడ్, రైట్. యాజ్ ఏ కన్స్యూమర్ నేను స్పెండ్ చేసిన, మా నాన్న స్పెండ్ చేశారు, మా తాత స్పెండ్ చేశారు, కానీ ఇక్కడ 1 lakh అబోవ్ ఇన్కమ్ రావచ్చు. ఓకే, సో ఇది ఇన్కమ్ ఆపర్చునిటీ. మీరు 2 to 3 hours పార్ట్ టైం ఇక్కడ ప్రతిరోజు పని చేసుకుంటూ ఉంటే 6 months నుంచి 18 months లో యూ కెన్ ఎర్న్ మోర్ దాన్ 50,000 పర్ మంత్ ఇన్కమ్. ఆ 50,000 ఇన్కమ్ 1 year 2 years లో 1 lakh 2 lakhs అబోవ్ ఇన్కమ్ కావచ్చు. మీ జాబ్ చేసుకుంటూ, మీ షాప్, మీ రెగ్యులర్ పని చేసుకుంటూ ఈ ఇన్కమ్ మీరు సంపాదించు. ఈ ఇన్కమ్ తో పాటు మీకు ట్రావెల్ ఫండ్, ఓకే, ఫ్రీ ఫారెన్ ట్రిప్ రావచ్చు. ఇక్కడ we have been to 2 free foreign trip, రైట్. ఆ ఫారెన్ ట్రిప్ తో పాటు మీకు కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ వస్తుంది, కంపెనీ వాళ్ళు కార్ ఇస్తున్నారు. ఓకే, రైట్. మీరు క్రౌన్ డైరెక్టర్ అయితే
మీకు హౌస్ ఫండ్ యూ కెన్ పర్చేజ్, మీరు మీ సొంత ఇల్లు, మంచి ఇల్లు, ఒక డ్రీమ్ హౌస్ మీరు కొనుక్కోవచ్చు. సో యాజ్ ఏ కన్స్యూమర్ మీకు ఇన్కమ్ వస్తుంది రెఫర్ చేస్తే. మీరు రెఫర్ చేస్తే యాజ్ ఏ కన్స్యూమర్ మీకు ఫారెన్ ట్రిప్ వస్తుంది. మీరు రెఫర్ చేస్తే మీకు ఇక్కడ ఏమంటారు కార్ కొనుక్కోవడానికి కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. జస్ట్ 1 minute. ఓకే, some disturbance, please close that door. నా వాయిస్ క్లియర్ ఉందా? yes భయ్యా, ఓకే. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఇది గణేష్ నిమజ్జనం అవుతుంది, సో బ్యాండ్ ఉన్నది. సో ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ వెరీ సూన్, విత్ ఇన్ 5 minutes లో నేను ఫినిష్ చేస్తాను. సో యాజ్ ఏ కన్స్యూమర్ మీరు రెఫర్ చేస్తే ఫారెన్ ట్రిప్, రెఫర్ చేస్తే మీకు కార్, రెఫర్ చేస్తే మీకు ఒక మంచి ఇల్లు కూడా రావచ్చు ఇన్కమ్తో పాటు. మేము ఇక్కడ కొన్ని ఫారెన్ ట్రిప్స్ పోయి వచ్చాము, నేను మా భార్య. ఓకే, ఫ్రీ ఫారెన్ ట్రిప్ ఉంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ నేను ఇది చూడండి, థాయిలాండ్ ఫారెన్ ట్రిప్లో నేను ఇక్కడ ఇది ఏమంటారు స్టార్ క్రూజ్లో మేము ఎంజాయ్ చేశాము. సో కార్ అన్నాము. సో మా టీంలో చాలా మంది ఇక్కడ కార్ అచీవర్స్ ఉన్నారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో మీ ఫోటో కూడా ఇక్కడ రావచ్చు ఇఫ్ యూ రిజిస్టర్ హియర్. ఓకే, సో ఏం చేయాలి? జస్ట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ పర్చేజ్ ప్రొడక్ట్ ఫ్రమ్ హియర్. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నాము. ప్రొడక్ట్ రేంజ్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనం కిచెన్లో వాడే అన్ని వస్తువులు ఉన్నాయి. మనం ఓరల్ కేర్, టూత్పేస్ట్ నుంచి, సోప్ నుంచి, బ్రషెస్ నుంచి. ఓకే, ఇక్కడ క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఓకే, ఇంట్లో మనం వాడే అన్ని వస్తువులు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, అగ్రి కేర్ ప్రొడక్ట్స్, రకరకాల ప్రొడక్ట్ కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. హెల్త్ కేర్లో హార్ట్ గురించి, రైట్, మొక్కాల నొప్పి గురించి, బ్యాక్ పెయిన్ గురించి, ఫిట్నెస్ గురించి, వెయిట్ మేనేజ్మెంట్ గురించి, ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి. హలో, ఇమ్యూనిటీ, కరోనా కాలం. ఓకే, సో ఆల్ హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్. ఓకే, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, మనం ఫేస్ మీద యూజ్ చేసే ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, సోప్, షాంపూస్, టూత్పేస్ట్ అన్ని ఇక్కడ మీ గురించి ఉంది. ఓకే, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇవన్నీ ఎందుకు అంటే మనం హెల్దీ ఉండాలంటే మంచి వాటర్, మంచి ఎయిర్ మనకు కావాలి. సో ఆన్లైన్ బెస్ట్ డీల్స్లో మీరు మోర్ దెన్ 5,000 డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్. మీకు ఫోన్ కావాలా, మీకు స్పెక్స్ కావాలా, మీకు షర్ట్ కావాలా, మీకు ప్యాంట్ కావాలా, మీకు గ్రాసరీస్ కావాలా, రైట్, మీకు రైస్ కావాలా, పప్పు ధాన్యాలు కావాలా, మసాలా కావాలా, అన్ని వస్తువులు ఇక్కడ మీ గురించి ఉంది. సో సక్సెస్ గురించి మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎందుకంటే ఈ హెల్ప్ ఎందుకు వచ్చింది అంటే, నేను యాజ్ ఎ జాబ్ హోల్డర్ నాకు ఏం తెలియదు హౌ టు డూ దిస్. ఓకే, సో వితౌట్ హెల్ప్ ఐ కెనాట్ డూ, నేను అట్లా ఆలోచిస్తుండే. సో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మీకు కూడా సేమ్ హెల్ప్ ఉంటుంది. ఎవరు అంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు. ఓకే, మీలాగా నాలాగా ఒక కన్జ్యూమర్ లాగా స్టార్ట్ చేసుకుంటూ ఇవాళ మోర్ దెన్ 1 lakh, 2 lakh, 3 lakh, 10 lakhs, 30 lakhs, 50 lakhs, 60 lakhs ఓకే సంపాదించే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు చెప్పిన బుక్స్ మనం చదువుకుంటే, వాళ్ళు పంపించే ఆడియో వీడియోస్ మనం ఫాలో చేసుకుంటే, సెమినార్, ట్రైనింగ్, రైట్, అటెండ్ చేస్తే, విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో చేస్తే, ఆ నాలెడ్జ్ తీసుకొని ఎవరైనా ఇక్కడ సక్సెస్ కావచ్చు. మీరు హౌస్ వైఫ్ ఉన్నారా, మీరు ప్రొఫెషనల్ ఉన్నారా, మీరు జాబ్ చేస్తున్నారా, మీకు బిజినెస్ ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఎందుకు? ఒక సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ సిస్టమ్కి ఎవరు చీఫ్ మెంటర్ అంటే అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి ఎవరు అంటే ఎస్పి భారెల్ సార్. హీఈస్ అన్ ఆథర్, ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ కోచ్, స్పిరిచువల్ గురు, రైట్, రినౌడ్ మోటివేషనల్ స్పీకర్, ఇందిరా ప్రియదర్శిని అవార్డీ. ఓకే, మోస్ట్ అడ్మైర్డ్ గ్లోబల్ ఇండియన్ అవార్డు వచ్చింది ఇతనికి. సో ఇంత గొప్ప వ్యక్తి మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటే, డైరెక్షన్ ఇస్తే, మెంటర్షిప్ ఇస్తే, చేయి పట్టుకొని అతను మనకు ముందు తీసుకుపోతూ ఉంటే మనం రెడీ ఉండాలి. ఇఫ్ యు ఆర్ రెడీ యూ కెన్ గెట్ సక్సెస్. ఓకే, చూడండి, ఈ సార్ ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా మెర్సిడీస్ కార్ 6 months లో తీసుకున్నారు, మళ్ళీ పోర్షా
1.5 crore బండి ఇక్కడ నుంచి తీసుకున్నారు. సో వీళ్ళ హోల్ ఫ్యామిలీ హెల్ప్ చేయడానికి రెడీ ఉంది. ఇక్కడ అనూప్ సార్ ఉన్నారు, రైట్. అనూప్ గారు ఒక జాబ్ చేసే వ్యక్తి, రైట్. అతనికి అప్పులు ఉండే, టెన్షన్ లైఫ్ ఉంటుండే, జాబ్లో చాలా బిజీ, కాంప్రమైజింగ్ లైఫ్ ఉంటుండే. కానీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ అడాప్ట్ చేసుకొని రైట్ నౌ హీఈస్ లీడింగ్, రైట్, ఒక డ్రీమ్ లైఫ్. చూడండి అక్కడ డ్రీమ్ కార్ నడుపుతున్నారు, ఆడి కార్, 20 lakhs అబోవ్ ఇన్కమ్ ఉన్నది. ఓకే, ఇతను ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఒక బ్యాంక్లో పనిచేసే వ్యక్తి, వెరీ యంగ్ చాప్. నౌ హీఈస్ ఆల్సో అర్నింగ్ మోర్ దెన్ 14 lakhs పర్ మంత్. ఎందుకు అంటే ఇక్కడ ఈ సిస్టమ్ అడాప్ట్ చేసుకొని. ఓకే, ఇక్కడ ఇందర్వీర్ సింగ్ గారు ఉన్నారు, మాకు ఇతనే ఈ బిజినెస్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు, మాకు హెల్ప్ చేస్తున్నారు, మాకు మెంటర్షిప్ చేస్తున్నారు. ఇందర్వీర్ సార్ హీజ్ అ ఆటోమొబైల్ బిజినెస్ ఓనర్. ఆ బిజినెస్ చేసుకుంటూ కూడా వెస్టీజ్ బిజినెస్ లో రిజిస్టర్ చేసుకొని హీ హ్యాస్ అచీవ్డ్ హియర్. చూడండి 2 cars ఇక్కడ సాధించారు. ఒకటి ఇక్కడ ఉన్నది BMW కార్ ఉంది, బిగ్ కార్. ఓకే, సో ఈ కార్ సాధించిన వ్యక్తి మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటే మనం కూడా వీళ్ళు చెప్పిన మార్గంలో వెళ్తే ఇట్లాంటివి కార్ సాధించుకోవచ్చు. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో పీపుల్ ఉన్నారు. మీరు డాక్టర్ అంటారా, ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. మీరు గవర్నమెంట్ జాబ్ అంటారా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో హైయెస్ట్ ర్యాంక్స్ అంటే కమిషనర్ లెవెల్, సెక్రటరీ లెవెల్, ఓకే, గ్రూప్ 1 లెవెల్, క్లాస్ 1 ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది నా ఫోటో, మేము ఇది కార్ సాధించాం ఇక్కడ, హ్యూండై క్రెటా కార్, రైట్. ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు, కుల్కర్ణి సార్, సత్యనారాయణ గారు, రైట్, ఇంజనీర్ ఉన్నారు. ఇక్కడ కమాలుద్దీన్ అండ్ వాళ్ళ వైఫ్ స్కూల్ ప్రిన్సిపల్ ఉంటుండే, హీఈస్ అ ట్రైనర్. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రైట్. ఇక్కడ మీరు ఫొటోస్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఫోటోలో హీఈస్ అ క్యాబ్ డ్రైవర్, సలీం గారు, రైట్, శ్రీనివాస్ గారు క్యాబ్ డ్రైవర్. ఇక్కడ పురుషోత్తం గారు గవర్నమెంట్ జాబ్, రైట్. ఇక్కడ ఫౌజియా మేడం, షీఈస్ అ హౌస్ వైఫ్. ఇక్కడ పవన్ గారు ఉన్నారు, హీఈస్ అ ఫోటోగ్రాఫర్. కింద కూడా హీఈస్ అ ఫోటోగ్రాఫర్, అశోక్ గారు, రైట్. దిస్ యంగ్ చాప్, హీఈస్ మై బ్రదర్, హీ రన్స్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్. ఇక్కడ రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియల్ ఉన్నారు, అశ్వాక్ అంకల్ గారు, రైట్. ఇక్కడ ఖమర్ భాయ్ ఉన్నారు, ఎలక్ట్రికల్ బిజినెస్ ఉంటుండే అతనికి, ఈజ్ అ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసే వ్యక్తి, అజర్ గారు ఉన్నారు. సో నేమ్ ద ప్రొఫెషన్. సో ఇక్కడ ఈ శ్రీనివాస్ గారు యాజ్ ఎ స్టూడెంట్ ఈ సిస్టంలో వచ్చారు. సో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఇక్కడ సక్సెస్ఫుల్ ఉన్నారు. సో లాస్ట్ నేను ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్తాను, హౌ యూ కెన్ స్టార్ట్ దిస్ వర్క్, రైట్. గెట్ రిజిస్టర్డ్. ఓకే, సో మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మీ KYC షేర్ చేయండి. అంటే మీ ID ప్రూఫ్ ఇచ్చేసి యూ కెన్ గెట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ విషయము చేంజ్ ది షాప్ అన్నాము. సో షాప్లో ఏం చేస్తాం మనం? పర్చేజ్ చేస్తాము. సో పర్చేజ్ యువర్ హౌస్ హోల్డ్ థింగ్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ గుడ్ ఇన్కమ్ హియర్, మంచి ఇన్కమ్ మీకు కావాలి అనుకుంటే 10,000 to 12,000తో స్టార్ట్ చేయండి. మీకు ఎక్స్ట్రా, నేను 50% బెనిఫిట్ అన్నా కదా, ఎక్స్ట్రా 8% బెనిఫిట్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 60% బెనిఫిట్ మీకు ఫాస్ట్ ట్రాక్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఒక 1,000 రూపీస్ to 1,500 రూపీస్ది కొన్ని టూల్స్ ఇస్తారు, విన్నింగ్ టీమ్ టూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్, వితౌట్ నాలెడ్జ్ వీ కెనాట్ సక్సీడ్ హియర్. నాలెడ్జ్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. ఓకే, నా మోడరేట్ లెవెల్లో మీరు ఇక్కడ కోర్ సిస్టమ్ అని ఉంటుంది, ఒక సీక్రెట్ ఉన్నది ఇక్కడ సక్సెస్ గురించి, కోర్ సిస్టమ్. ఆ కోర్ సిస్టమ్తో మీరు స్టార్ట్ చేస్తే మినిమం మీరు 6,000 రూపీస్ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసుకుంటే, కొన్ని టూల్స్ తీసుకొని విన్నింగ్ టీమ్ టూల్స్తో యూ క్యాన్ గెట్ గుడ్ సక్సెస్ హియర్. అండ్ నార్మల్ ఒక కన్స్యూమర్ లాగా స్టార్ట్ కావాలంటే 3,000 రూపీస్ వర్త్ 100 పాయింట్స్ బెనిఫిట్ తీసుకోండి. మీకు 4 months తీసుకుంటే 1 month ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒక మంచి స్టార్ట్ చేసుకుంటూ విన్నింగ్ టీమ్ సిస్టమ్ హెల్ప్ తీసుకుంటూ యూ క్యాన్ బికమ్ ఎ స్మార్ట్ కన్స్యూమర్. స్మార్ట్ కన్స్యూమర్ అంటే ఎవరు? ఇవాళ వరకు మనం డబ్బులు స్పెండ్ చేశాము, కానీ ఇవాళ వెస్టీజ్ ద్వారా స్మార్ట్ కన్స్యూమర్ అయిపోయిన తర్వాత
మీరు కొంతమందికి రెఫర్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. చేంజ్ ది షాప్ అన్నాము. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటూ యూ కెన్ బికమ్ అ గ్లోబల్ ఎంటర్ప్రినర్. గ్లోబల్ ఎంటర్ప్రినర్ అంటే ఒక గొప్ప సాధించిన వ్యక్తి. ఇవాళ నా దగ్గర ఏం లేదు, కానీ నాకు కొన్ని కలలు ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ఉంటే ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఓకే, సో నేను లాస్ట్లో ఒక విషయం చెప్పి ఎండ్ చేస్తాను. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడిన. అది ఫస్ట్ పాయింట్ ఏమున్నది అంటే ఇది చూడండి. రైట్, ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ రావచ్చు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావచ్చు, రైట్, లగ్జరీ కార్ మీరు తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్, బిగ్ హౌస్ తీసుకోవచ్చు. ఓకే, పీస్ ఆఫ్ మైండ్, రికగ్నిషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, రైట్, 1 lakh ఇన్కమ్, 2 lakh ఇన్కమ్, రైట్, 1 crore ఇన్కమ్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. టైం ఫ్రీడమ్ కావచ్చు, మీ ఇష్టమైన లైఫ్ మీరు ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఈ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఆపర్చునిటీ ద్వారా వస్తుంది అని నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఏమేమి ఈ ఆపర్చునిటీ మీకు ఇస్తుంది, వెస్టీజ్ ఏమేమి ఇస్తుంది, విన్నింగ్ టీమ్ ద్వారా మీకు ఏమేమి రావచ్చు, అది నేను చెప్పేసిన. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏమున్నది అంటే దీని నుంచి మీకేం కావాలి. ఆపర్చునిటీ మీకు ఏమి ఇస్తుంది అది ఓకే, చాలా ఓకే అది, బట్ మీకేం కావాలి, ఇది కావాలా? ఇది కావాలి అంటే మీకు రైట్ ఈ మార్గం మీరు సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి, స్టార్ట్ కావాలి, రిజిస్టర్ కావాలి. ఓకే, చూడండి, ఎక్కడైనా 10th క్లాస్ తర్వాత పేరెంట్స్ ఏమంటారు, మా పిల్లలకి మేము ఇంజనీరింగ్ వైపు పెట్టాలా, లేకపోతే సైన్స్ వైపు పెట్టి మళ్ళీ డాక్టర్ చేసుకోవాలా, లేకపోతే లాయర్ చేయాలా? సో ఏం కావాలి అని అనుకున్నప్పుడు సెలెక్షన్ పాయింట్ వస్తుంది. సెలెక్ట్ చేస్తాము, కామర్స్ కాలేజా, ఇంజనీరింగ్ కాలేజా, మెడికల్ కాలేజా. సో ఇక్కడ కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా, ఇవన్నీ కంపెనీ ఇస్తుంది మీకు పని చేస్తే, ఎక్స్ట్రా ఇన్కమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, రైట్. ఇక్కడ చాలా మంది ఇప్పుడు లేరు ప్రపంచంలో, కానీ వాళ్ళ ఫ్యామిలీకి నెలకు లక్షల్లో ఇన్కమ్ వస్తుంది, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మంచి కార్స్ మీరు చూశారు, ఫారెన్ ట్రిప్స్ మీరు చూశారు, టెన్షన్ ఫ్రీ లైఫ్, సెలబ్రిటీ లైఫ్ కంపెనీ ఇస్తుంది. మీకు కావాలా? ఇవాళ మీరు అదే డిసైడ్ చేయాలి. ఓకే, యూ డిసైడ్ ఇట్. అండ్ మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీరు కూర్చోండి అండ్ ఈ ఆపర్చునిటీ గురించి మళ్ళీ ఇంకొకసారి రైట్ అర్థం చేసుకొని రిజిస్టర్ చేయండి. సైన్ యువర్ సెల్ఫ్. సైన్ చేసుకుంటే రైట్ మీరు మీ భవిష్యత్తు గురించి ఒక సిగ్నేచర్ పెడతారు. మేము ఎప్పుడైతే ఆ సిగ్నేచర్ పెట్టాము మాకు తెలియదు, చెప్తున్నారు రైట్ సిగ్నేచర్ చేసేసాము, కానీ ఇవాళ మా లైఫ్లో రైట్ ల్యాక్స్లో ఇన్కమ్ ఉన్నది. మేము ఫారెన్ ట్రిప్స్ వచ్చాము, డ్రీమ్ కార్ మేము నడిపిస్తున్నాము, డ్రీమ్ హౌస్ మేము తీసుకున్నాము, మా టీంలో చాలామంది తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మేమందరము కన్స్యూమర్ లాగానే ఉన్నాము రైట్, కానీ మేము నేర్చుకోవడానికి రెడీ ఉన్నాము. మేము నేర్చుకున్నాము, కొంతమందికి మేము ఇది షేర్ చేశాము. వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు, రెఫర్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీస్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేసుకొని క్రోడ్పతి అయిపోయినారు. గూగుల్ పే కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, రైట్, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు. ఇప్పుడు ఈ వెస్టీజ్ గురించి రెఫర్ చేసి మీరు కూడా లక్షల్లో ఇన్కమ్ సంపాదించవచ్చు. ఓకే, సో మీరు డిసైడ్ చేయండి. డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు హెల్ప్ చేయడానికి టోటల్ ఒక టీమ్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ తీసుకోండి అండ్ ఒక 1 year కమిట్మెంట్ తీసుకొని రైట్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో ఇక్కడ ఏమంటున్నాము, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీలో మీరు ఒక గ్లోబల్ ఎంటర్ప్రినర్ ఉండి ఇక్కడ నుంచి 9 countries బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ రాబోయే 5 yearsలో 50 countries ఈ బిజినెస్ రైట్ ఆపరేటింగ్ ఉంటుంది. సో యూ క్యాన్ ఎక్స్పాండ్ యువర్ వర్క్ ఇన్ 50 countries బై జస్ట్ సిట్టింగ్ అట్ యువర్ హోమ్, ఇంట్లో కూర్చొని. ఈ ఆపర్చునిటీ చిన్నది కాదు, చాలా పెద్ద ఆపర్చునిటీ. దీనికి చాలా ఫ్యూచర్ ఉన్నది, నేను చెప్తలేను. KPMG రిపోర్ట్ ఉన్నది, ఫిక్కీ FCCI వాళ్ళది రిపోర్ట్ ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిజినెస్ రాబోయే 5 yearsలో ఇండియాలో 10 times పెరుగుతుంది. ఈ సంవత్సరం ఇది 6,500 crores టర్న్ ఓవర్ ఉంటే 5 years తర్వాత ఇది 70,000 crores టర్న్ ఓవర్ రైట్ చేస్తుంది. ఈ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను.
అంటే ప్రతి ఒక్క వ్యక్తిది ఇన్కమ్ 10 టైమ్స్ పెరుగుతుంది. సో ఇఫ్ యూ కనెక్ట్ టుడే, ఇఫ్ యూ రిజిస్టర్ టుడే, యువర్ ఇన్కమ్ విల్ బి 10 టైమ్స్ మోర్. మీ ఇన్కమ్ 10%, 10 రేట్లు, రైట్, మీ ఇన్కమ్కు రావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దీని గురించి ఏమేమి చెప్పాలి చెప్పేశాను. నేను లాస్ట్లో ఒకే ఒక విషయం చెప్తాను ఎండ్ చేసే ముందు. ప్రతి ఇంట్లో 2 cylinders ఉంటాయి, రైట్. నేను చాలా పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ గురించి నేను మాట్లాడతలేను. మా ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఎందుకు ఉంటుంది అంటే ఒక సిలిండర్ అయిపోతే మనం ఇమీడియట్లీ ఇంకొక సిలిండర్ మనం యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి. ఓకే, సో అంటే సంథింగ్ అయిపోతే పని ఆగొద్దు, కంటిన్యూ ఉండాలి అని మనం ముందు చూపుతోనే ఇంకొక సిలిండర్ పెట్టుకుంటాం. సో ప్రతి ఇంట్లో చూడండి, డైలీ మీరు పోయి 1 kg రైస్ ఇవ్వండి, 1 kg రైస్ ఇవ్వండి అని తీసుకురారు. మీ ఇంట్లో మినిమం 20 kgs బ్యాగ్, 50 kgs బ్యాగ్ ఉంటుంది. ఎందుకు? అయిపోగానే పని ఆగదు అక్కడ, ఇమీడియట్లీ ముందు చూపుతో మనం అన్ని ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకుంటున్నాము, సంథింగ్ ఎక్స్ట్రా. సో ముందు చూపుతోనే ఎక్స్ట్రా ఇన్కమ్ మనం ఆలోచించామా? హలో, రైట్. సో ఈ ముందు చూపు మనము చూడాలి, ముందు చూపుతోనే. అంటే దీనికి అంటారు కామన్ సెన్స్ అంటారు. సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్. వీఆర్ యూజింగ్ ఎవ్రీవేర్, రైట్. మనం ఇంటికి ఒక సబ్బు తీసుకురాము, 4 సబ్బులు తీసుకొస్తాము. ఎందుకు? అది అయిపోతే ఇమ్మీడియట్లీ అక్కడ ఉండాలి. సబ్బులో ఎక్స్ట్రా ఉంటుంది, గ్యాస్ సిలిండర్ ఎక్స్ట్రా ఉంటుంది, బండిలో టైర్ ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ ఇన్కమ్ ఎక్స్ట్రా ఎందుకు ఉండదు? ఉండాలి. ఫ్యూచర్ గురించి, మన గురించి, ఎంజాయ్మెంట్ గురించి, పిల్లల గురించి. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కాదు, హోల్ లైఫ్, మీ లైఫ్, మీ పిల్లల లైఫ్, మీ రాబోయే జనరేషన్స్ లైఫ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరైతే ఇది షేర్ చేశారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి, లైఫ్ మార్చుకోండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు సుప్రీత్ మేడం. థ్యాంక్